నమస్తే వెల్కమ్ టు రిఫ్లెక్షన్ నేను మీ అమోఘ్ దేశపతి సో మనం ఎట్లా స్టార్ట్ చేద్దాం మనందరికీ బాగా తెలిసిన ఒక సామెతతోటి మనం మొదలు పెడదాం అబ్బా మేము చేసే సంసారం మీరు చేస్తే వ్యభిచారం ఇప్పుడు ఈ సామెత నిజం చేసే పనిలో మరింత బిజీ అయ్యారు మన అమెరికన్స్ మామూలుగానే మన వెస్టర్న్ వెర్రి వెంగళప్పలకి వాళ్ళ వేషాలకి అడ్డు అదుపు అనేది ఉండదు యూరోప్లోని బ్రిటన్ సహా ఫ్రాన్స్ ఇటలీ జర్మనీ పోర్చుగీస్ లాంటి తెల్లోళ్ళ దేశాలు అప్పట్లో ప్రపంచం మీద పడి ఆసియా ఆఫ్రికా ఆస్ట్రేలియా లాటిన్ అమెరికా అన్న తేడా లేకుండా దోచుకుతున్నాయి అయినా కూడా వాళ్ళు ఏం చెప్పేటోళ్ళో తెలుసా వైట్ మ్యాన్స్ బర్డన్ అనే పిచ్చి వాగుడు వాగేటోళ్ళు వైట్ మ్యాన్స్ బర్డన్ అంటే వేల సంవత్సరాల చరిత్ర నాగరికత కలిగిన భారత్ లాంటి దేశాలని పాశ్చాత్యులు వచ్చి ఉద్ధరిస్తారట అది వాళ్లకు దేవుడిచ్చిన కర్తవ్యం అంట ఇలా సోది చెప్తూ బలవంతంగా దేశాలని ఆక్రమించి యూరప్ బాగా బలిసిపోయింది నిజంగా చెప్పాలంటే ఇవాళకి భారత్ లాంటి దేశాలని దోచిన డబ్బుతోనే డిక్కి బలిసి కొట్టుకుంటా ఉన్నాయి ఈ దేశాలు అటువంటి యూరోపియన్ దేశాల తాలూకు ఉన్మాదపు వైరస్కి మరో ప్రమాదకర వేరియంటే అమెరికా ప్రధానంగా బ్రిటిషర్లు ఇంకా ఇతర యూరోపియన్ల చేత ఆక్రమించబడింది నేటి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అక్కడ అంతకుముందు మూలవాసులు ఉండేవాళ్ళు వారు క్రిస్టియన్లు కాదు వారు తెల్లవారు కూడా కాదు వారు పూర్తిగా ఒక స్వతంత్ర జాతి వాళ్ళని గన్నులతో బాంబులతో దాదాపు సంపూర్ణంగా సమాధి చేసి వాళ్ళ శవాల మీద ఇప్పుడున్న అమెరికా ఏర్పడ్డది అసలు ఇదంతా ఎందుకు చెప్తున్నామంటారా ప్రస్తుతం అమెరికాలో ఒక కొత్త ట్రెండ్ ఊపందుకున్నది అది ఇంతకు ముందు నుంచి ఉన్నప్పటికీ కూడా రాను రాను మరీ విపరీతమైతా ఉన్నది అదే భారతీయులకి వ్యతిరేకంగా అజీర్తి మాటలు మాట్లాడు నినాదాలు చేసుడు సోషల్ మీడియాలో అడ్డు అదుపు లేకుండా మొరుగుడు ఇవన్నీ కూడా సింపుల్గా చెప్పాలంటే హిందూ ఫోబియా అమెరికాలో హిందువుల పట్ల వ్యతిరేకత కసి కోపం కొత్త ఏం కాదు అందుకు పైకి కనిపించేవి కొన్ని కారణాలు అమెరికాకి వెళ్ళే ఇండియన్స్ బాగా తెలివైన వాళ్ళు చదువుకున్నోళ్ళు కష్టపడేటోళ్ళు మాత్రమే అంటే బెస్ట్ క్వాలిటీ ఇండియన్స్ అక్కడికి పోతారు మన దేశంలో బోలెడు స్క్రాప్ ఉంటుంది వాళ్ళని అమెరికా ఏనాడైనా రానిచ్చిందా లేదు తనకి అవసరాన్ని బట్టి H1B వీసాలు గ్రీన్ కార్డులు అంటూ బోలెడు ఆకర్షణీయమైన పేర్లు పెట్టి మన టాలెంట్ని మేధస్సుని ఇంతకాలం వాడుకున్నది అదే సమయంలో అమెరికాకి పోయిన ఇండియన్స్ కూడా ఆర్థికంగా ఎంతో అభివృద్ధి చెందారు సో మన వల్ల USA అగ్రరాజ్యం వల్ల మనము పరస్పరం లాభపడ్డాం కానీ మనం మొదట్లోనే చెప్పుకున్నాం కదా మన దేశాన్ని దోచుకుతున్న బ్రిటిష్ దొంగలు కూడా తామే వచ్చి మనల్ని ఉద్ధరించడం అని చెప్పుడు పరిపాటి అదే ఇప్పుడు కొందరు అమెరికన్స్ కూడా చెప్తా ఉన్నారు అందరూ కాకుండా కొందరు US పౌరులు మాత్రం ఆయాసం ఆక్రోశం అజీర్ణంతో రెచ్చిపోతూ ఉన్నారు యుఎస్లోని టెక్సాస్ మన ఇండియన్స్కు బాగానే తెలుసు ఎందుకంటే అక్కడ చాలామంది ఇండియన్స్ నివసిస్తూ ఉంటారు ఐటీ రంగంతో పాటు చాలా ఇతర రంగాల్లో మన వాళ్ళు కనిపిస్తుంటారు అయితే టెక్సాస్లోని ఇర్వింగ్ అనే ప్రాంతంలో ఈ మధ్య కొందరు ముసుగు వీరులు ఫ్లక్కార్డులు పట్టుకొని రెచ్చిపోయారు రోడ్ల మీదకి మాస్కులు వేసుకుని వచ్చి ముక్కు ముఖం కనిపించకుండా చూపించకుండా ఇండియన్స్కి వ్యతిరేకంగా హంగామా చేశారు సదరు ముసుగులు వేసిన హిందూ ఫోబియా పిరికివీరులు ఎవరంటే టేక్ యాక్షన్ టెక్సాస్ అనే ఆర్గనైజేషన్ వాళ్ళంట సోషల్ మీడియాలో హిందువులు వారి సంస్కృతి సంప్రదాయాలు విగ్రహారాధన వంటి వాటి మీద ఈ టేక్ యాక్షన్ టెక్సాస్ గాళ్ళు పైత్యపు ప్రచారం చేస్తూ ఉంటారు అది కాస్త తాజాగా దీపావళి నేపథ్యంలో రోడ్ల మీదకి వచ్చింది టెక్సాస్ ఇండియా కాదు H1B మోసగాళ్ళు వెళ్ళిపోవాలి విదేశీ దయ్యాలు మాకొద్దు అంటూ దిక్కుమాలిన రాతలన్నీ రాసిన ప్లక్కార్డులు ప్రదర్శించారు సదరు మతోన్మాదులు వీళ్ళు పట్టుకున్న బోర్డుల మీద విష్ణువు గణపతి వంటి హిందూ దేవుళ్ళ బొమ్మలు ఉన్నాయి వాటి మీద అడ్డంగా X మార్కేషన్ అంటే హిందూ దేవుళ్ళని సోకాల్డ్ అమెరికన్ క్రిస్టియన్స్ వ్యతిరేకిస్తున్నారు అన్నట్టు అయితే ఇలాంటి వారు యుఎస్లో ఎందరూ ఉంటారు చాలా తక్కువే అది సంతోషకరమే అయినా రోజు రోజుకి ఇటువంటి ఇండియన్ వ్యతిరేక హిందూ వ్యతిరేక మూకలు పెరుగుతుండటం ఆందోళనకర పరిణామం ఇదే విషయాన్ని అమెరికాలోని హిందూ సంఘాలు ఎత్తి చూపుతున్నాయి కూడా దీపావళిని గార్బేజ్ అని కూడా ఈ క్యాబేజీగాలు నినాదాలు ప్రచారం చేస్తూ ఉన్నారు అన్ని దేశాల్లో క్రిస్మస్ జరుపుకున్నప్పుడు ఈ పత్తిత్తులు ఏమి అనరు కానీ అమెరికాలో మెజారిటీ మతస్థులు క్రిస్టియన్స్ కాబట్టి హిందువులు దీపావళి వేడుకలు ఘనంగా జరుపుకుంటే వీళ్ళకి ఎక్కడనో గాలుతూ ఉంటుంది దీపావళి సందర్భంగా వాయు కాలుష్యం ధ్వని కాలుష్యం రోడ్లపై చెత్తా చెదారం అంటూ సోది చెబుతూ ఉంటారు ఈ హిందూ ఫోబియా మతోన్మాదులు టెక్సాస్లోనే ఈ మధ్య 90 అడుగుల హనుమాన్ విగ్రహం ఆవిష్కరిస్తే అక్కడి ఓ రిపబ్లికన్ లీడర్ రెచ్చిపోయాడు ఇలాంటి ఫాల్స్ గాడ్స్ అమెరికాలో ఉండొద్దంటూ ఊర్ర కుక్కల్లా మొరిగిర్రు UAE లాంటి ఇస్లామిక్ రాచరిక దేశాలు కూడా హిందూ దేవాలయాలకు అనుమతినిస్తూ ఉన్నాయి అమెరికా ప్రపంచంలో ఎక్కడ ప్రజాస్వామ్యానికి భంగం కలిగినా నేను ఉన్నా అంటూ తొడలు వాచిపోయేలా కొట్టుకుంటుంది చిన్న చిన్న దేశాల్లో వేలు పెట్టి ప్రభుత్వాలు కూలదోయిస్తూ ఉంటుంది ఏందిరా అంటే ప్రజాస్వామ్యాన్ని ఊడబొడుస్తున్నామంటారు అలాంటి అమెరికాలోనే భారతీయుల మీద ముఖ్యంగా హిందువుల మీద రకరకాల దాడులు జరుగుతూ ఉంటే అందరూ తేలుగొట్టిన దొంగల్లా సైలెంట్గా ఉంటున్నారు
వైట్ హౌస్లో అధ్యక్షుడు ట్రంప్ పాల్గొన్న కార్యక్రమం మొదలు టెక్సాస్లో నగరంలో పలు అధికారిక దీపావళి ఈవెంట్స్ జరిగినాయి. ఒకవైపు యుఎస్ పొలిటికల్ లీడర్స్ హిందూ ఓట్ల కోసం, ఇండియన్స్ మద్దతు కోసం దీపాలు వెలిగిస్తూనే మరోవైపు డబుల్ గేమ్ కూడా ఆడుతూ ఉన్నారు. ఈ మధ్యనే యుఎస్ వైస్ ప్రెసిడెంట్ జెడీ వాన్స్ ఏమన్నాడో తెలిసిందే కదా. ట్రంప్ అభిమానుల్ని, రిపబ్లికన్ మద్దతుదారులని ఆకట్టుకునేలా వాన్స్ కొన్ని కామెంట్స్ చేశాడు. తన భార్య ఉషా క్రిస్టియన్ కాదని అన్నాడు. ఆమె మారు మనసు పొంది దేవుని వాక్యంలో విశ్వాసం ప్రకటించి ఏదో ఒకరోజు క్రిస్టియన్ అవుతుందని తాను భావిస్తున్నాను అన్నాడు. అమెరికన్ సెకండ్ లేడీకి ఇలాంటి పరిస్థితి ఉంటే మామూలు వాళ్ళ సంగతి మనం అర్థం చేసుకోవచ్చు. దీపావళిని చెత్త అనుడు, H1B వీసా కలిగిన వారిని మోసగాళ్ళు అనుడు, ఇండియన్స్ అమెరికాలో ఉండొద్దు అనుడు, ఇవన్నీ ట్రంప్ వచ్చాకే మొదలైనవి కావు. కానీ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంట వచ్చినటువంటి మాగా వీరుడు కాబట్టి ఆయన రెండోసారి ప్రెసిడెంట్ అయినాక మతోన్మాదులు రెచ్చిపోతా ఉన్నారు. ముస్లింలను కూడా టార్గెట్ చేయనంతగా హిందువులను వేధిస్తున్నారు. మతం, విగ్రహారాధనతో పాటు యుఎస్లోని ఇండియన్స్ ఎక్కువ డాలర్లు సంపాదిస్తుండటం కూడా ఈ గాలి బ్యాచ్లకు నచ్చలేదు. అమెరికా తన అవసరం కోసం మన వాళ్ళని పిలిచి ఉద్యోగాలు ఇచ్చింది. ఇండియాని ఉద్ధరించడానికేం కాదు, మన వాళ్ళ దగ్గర టాలెంట్, క్రియేటివిటీ, హార్డ్ వర్క్ ఉన్నాయి కాబట్టి సూపర్ సక్సెస్ అయ్యారు. ఈ సత్యాన్ని గ్రహించలేక అర్జెంటుగా ఇండియన్స్ వెళ్ళిపోతే వాళ్ళ ఉద్యోగాలు తమకు వస్తాయని అమెరికాలో కొందరు అనుకుంటా ఉన్నారు. వాళ్ళకు ఇండియన్స్ అంత సీనే ఉంటే మనల్ని ఎందుకు కంపెనీలు పిలుస్తాయి? 1970 నుంచి క్రమంగా యుఎస్లో స్థిరపడుతూ వస్తున్న మన వాళ్ళు స్లోగా అమెరికన్ పాలిటిక్స్పై ప్రభావం చూపడంతో కొందరికి తెగ మంటగా ఉంటుంది. దాన్ని సోషల్ మీడియాలో రోడ్ల మీద ప్రదర్శిస్తున్నారు. అసలు ట్రంప్ అభిమానులు ఎంతటి మతోన్మాదులు అంటే తమ సొంత రిపబ్లికన్ పార్టీ నాయకుడైన వివేక్ రామస్వామిని కూడా ట్రోల్ చేస్తూ ఉంటారు, తిట్టిపోస్తుంటారు. అతడి హిందువు కాబట్టి కేవలం విగ్రహాన్ని ఆరాధించే ఒకానొక అధముడిని వారి ఒళ్ళు బలుపు అహంకారం. ఇదే అమెరికా తోచినప్పుడల్లా ప్రపంచ దేశాలకు ప్రజాస్వామ్య సెక్యులర్ పాఠాలు చెప్తూ ఉంటుంది. ఎదుటోడిది మాత్రమే కనిపిస్తుంది అగ్రాజ్యం అనే గురువింద గింజకి, తన కింద ఏమున్నదో అస్సలు తెలియదు. నిజానికి గత ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించడం వెనుక అమెరికన్ ఇండియన్స్ పాత్ర చాలా ఉన్నది. వాళ్ళ ఓట్లతోనే ఆయన గెలవకపోవచ్చు, కానీ మన అమెరికన్ ఇండియన్స్ ఓటు వేయకపోతే ట్రంప్ గెలిచడం చాలా కష్టమవుతుండే. అందుకే ఎన్నికల ముందు ట్రంప్ నానా వేషాలు వేసిండు, హిందువులకు పూర్తి మద్దతు ప్రకటించిండు. ఇప్పుడు ఆయన మద్దతుదారులే పిచ్చెక్కినట్టు ప్రవర్తిస్తూ ఉంటే తమాషా చూస్తున్నాడు. తన వ్యక్తిగత లాభాల కోసం పాకిస్తాన్ను పొగిడి అసీం, మునీర్, షహబాజ్ షరీఫ్ లాంటి ఉగ్రవాదులకు బీఫ్ భోజనాలు పెట్టే వాటి నుంచి ఇంకేం ఆశిస్తాం మనం? ఇక్కడ కొసమెరిపేటిదంటే ఇండియన్స్ని తిట్టిపోస్తూ దీపావళి లాంటి హిందువుల పండుగల్ని గార్బేజ్ అంటూ, సనాతన ధర్మానికి చెందిన దేవుళ్ళని దయ్యాలు అంటూ ఉన్మాదంతో ఊగిపోయే మాగా నమూనాలే రీసెంట్గా న్యూయార్క్ మేయర్ ఎన్నికల టైంలో రెచ్చిపోయినాయి. అక్కడ మోదీని వ్యతిరేకించే హిందూ ద్వేషి అయిన జోహరాన్ మందాని గెలిచిండు. అతడి తల్లి మీరా నాయర్ ఇండియన్. ఆ విధంగా మందాని భారతీయ మూలాలు కలిగినోడే. కానీ అతను ఇండియాలోని మోదీ భక్తులే కాదు, ఇతరులు కూడా ఎవరు పెద్దగా సమర్థించరు. చాలామందికి మందాని ఎవడో కూడా తెలియదు. కానీ అటువంటి వాడు న్యూయార్క్ మేయర్గా గెలవడానికి కారణం ఇండియన్స్ అట. ట్రంప్ మద్దతుదారులు ఇప్పుడు మందాని గెలుపుకి భారతీయ మూలాలున్న ఓటర్లే కారణమని సోషల్ మీడియాలో మొత్తుకుంటా ఉన్నారు. సరే, ఈ చర్చ ముగించే ముందు మీకు అతిపెద్ద దరిద్రం గురించి చెప్పాలి. అసలు అమెరికాలో పుట్టి పెరిగిన స్థానిక క్రిస్టియన్లు మనల్ని వ్యతిరేకించడం, ద్వేషించడం ఎంతో కొంత అర్థం చేసుకోవచ్చు. వాళ్ళకి బైబిల్ చెప్పినట్టుగా ఇతర మతస్థులు, ముఖ్యంగా విగ్రహారాధన చేసేవారంటే అయిష్టత ఉంటుంది. దాన్ని ఎలాగైనా ఎదుర్కోవచ్చు. కానీ సమస్య అంతా మన దేశానికి చెందిన మాజీ హిందువులతోనే. ఈ తరంలోనో గత 2-3 తరాల్లోనో మతం మారిన క్రిస్టియన్లే హిందువుల్ని విదేశీయుల కన్నా ఎక్కువగా ద్వేషిస్తూ ఉంటారు. అదే జరుగుతుంది టెక్సాస్లో కూడా. ముసుగులు వేసుకున్న పిరికి వీరులు ఎలాగో హిందువుల్ని టార్గెట్ చేశారు. దీపావళిని గార్బేజ్ అంటూ చెత్త మాటలు మాట్లాడారు. కానీ టెక్సాస్ రిపబ్లికన్ పార్టీకి చైర్మన్గా మనవాడే ఉన్నాడు. వాడిని మనోడు అనుడు కూడా దండగరే. అయితే అతను పుట్టింది కేరళలో. అప్పటికే అతని తల్లిదండ్రులు క్రిస్టియన్స్. ఇంకేంటి, ఎగిరి గంతులు వేస్తూ వెళ్ళి యుఎస్లో తిరగబడ్డాడు. సోకాల్ అబ్రహం జార్జ్ అనేవాడు ఇప్పుడు టెక్సాస్ రిపబ్లికన్ పార్టీలో చైర్మన్ పదవిలో ఉన్న కీలక నేత. అటువంటి వాడు ఏమని అంటున్నాడో తెలిసిన, ఇండియాలో పుట్టిన ఒక క్రిస్టియన్గా నా అభిప్రాయం ఏంటిదంటే క్రైస్ట్ ఒక్కడే దేవుడు, ఆయన ఆ దేశం ప్రకారం విగ్రహాన్ని ఆరాధించరాదు, తప్పుడు దేవుళ్ళ పట్ల క్రిస్టియన్లు జాగ్రత్తగా ఉండాలి, ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. ఇండియాలో పుట్టి పెరిగి అమెరికాలో స్థిరపడ్డ మన సొంత ఇండియన్ క్రిస్టియన్ ఇప్పుడు అర్థమైంది కదా, మన సమస్య ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రిస్టియన్, ముస్లిం, మతివాదులు, ఉగ్రవాదులు మాత్రమే కాదు వాళ్ళ తర్వాత సంగతి తప్ప వాళ్ళది. ఇండియాలో పుట్టి ఇతర దేశస్తుల కంటే ఎక్కువగా భారత్ని, హిందువుల్ని ద్వేషించే సొంత శత్రువులు. వీళ్ళలో క్రిస్టియన్స్ ఉంటారు, ముస్లింలు ఉంటారు, ఖలిస్తానీ సిక్కులు ఉంటారు, చివరాఖరకు సెక్యులో హిందువులు కూడా ఉంటారు. వాళ్ళలో వాళ్ళు కొట్టుకున్నప్పుడు వారంతా ఒకరికి ఒకరు శత్రువులు. విగ్రహాన్ని ఆరాధించే ఏకైక ధర్మమైన మన సనాతనం విషయంలో దొంగలు, దొరలు అంతా ఒక్కటే. పద్మవ్యూహంలో మనం అర్జునుడు అవుతామో, అభిమన్యుడు అవుతామో కాలమే తేల్చాలే. ఆ కాలం ఎవరి చేతిలో ఉన్నది? కామెంట్ల రూపంలో మీరు చెప్పాలి. సత్యమేవ జయతే. జై హింద్ మేరా భారత్ మహాన్.